Hi, good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. శ్రీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఆ మహావిష్ణువుని దండం పెట్టుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా టెంపుల్కి వెళ్తారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఆయన మహాదర్శనాన్ని స్వీకరిస్తారు. 4 నుంచే ఆ యొక్క ద్వారం అంటే ఆ ద్వారపాలకులు అందరూ కూడా ఆ యొక్క మహావిష్ణువుని దండం పెట్టుకోవడానికి బాళ్ళు కడతారు. సో ఆల్రెడీ మొన్న ఒక ఘటన జరిగిందిగా తిరుపతిలో. సో ఆ విధంగా అదైనా కూడా భక్తుల యొక్క పారవశ్యం అనేది చాలా గొప్ప విషయం. సో ఈరోజు హ్యాపీగా అవన్నీ పనులు చేసుకోండి. అట్ ద సేమ్ టైం వాట్ అబౌట్ మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ ఇస్ యాక్ట్ లైక్ ఎ మిషన్ లాగా మీరు యాక్ట్ చేయాలి. అండ్ మీరు ఒక ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ఏజెంట్. అంటే ఏంటంటే మనము ఎనర్జీ లోపల నుంచి ఎప్పటికప్పుడు జనరేట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ జనరేషన్ తగ్గిందనుకో, జనరేట్ ద మిషన్, కాసేపు పడుకోవాలి, రిలాక్స్ అవ్వాలి, మళ్ళీ గో ఫర్ దట్. దానికే చెప్తున్నాను కదా నేను, సబ్ కాన్షియస్ మైండ్ అంటే జస్ట్ ఫర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. అలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒక 5 నిమిషాలు పడుకున్నప్పుడైనా ఎప్పుడైనా సరే, అంటే చైర్లో ఫ్రీగా కూర్చున్నప్పుడు, కాలేజీల్లో కానీ ఆఫీసెస్లో కానీ వేరెవర్ ఇట్ ఈస్, స్టూడెంట్స్ అయితే కాలేజెస్లో, ఫ్యాకల్టీ అయితే కాలేజెస్లో, అండ్ ఆల్సో దట్ ఒకవేళ కనుక ఎంప్లాయీస్ అయితే జనరల్గా ఐటీ ఫీల్డ్లో కానీ ఆఫీసెస్లో ఎక్కడైనా సరే జస్ట్ ఒక 5 నిమిషాలు అలా స్ట్రాంగ్ బ్రీత్ చేసుకొని 10 టైమ్స్ చేయగలిగితే ఎవరు అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతారు. హ్యాపీగా మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా వర్క్ చేయగలుగుతారు. మీరు అన్నీ చేపట్టడానికి ఒక మిషన్, ఎనర్జీ ఎప్పటికప్పుడు ప్రొడ్యూస్ అవుతున్న మిషన్ లాగా వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడు కానీ మీరు ఇప్పుడు ఉన్నటువంటి కార్యాలు నెరవేర్చుకోలేదు. బుద్ధుడు అన్నాడు, ఈ ప్రపంచం దుఃఖమయం అంటే ఎప్పుడు కష్టం పడని వాడికి, కష్టపడేవాడికి అంతా ఆనందమయం. కొన్ని రోజులు హ్యాపీగా మిషన్ లాగా వర్క్ చేస్తూ కొన్ని డేస్ మీరు ఉత్సాహంగా గడపాలి. భార్య పిల్లలతో కానీ సమ్మదర్ నీకు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళి ఈ విధమైనటువంటి స్పిరిట్ కానీ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే దానంత లైఫ్ హ్యాపీగా ఉండదు. హ్యాపీగా చేసుకోవాలి. ఎంత కష్టమైనా సరే దానికంటే నువ్వు పవర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే బికాజ్ మన సోల్ అన్నిటికంటే పవర్ అయింది అని గ్రహించి మనకు ఏది అక్కడ అసాధ్యం అంటూ ఏదీ లేదన్న భావంతో ముందుకెళ్ళి మిషన్ లాగా ముందుకి సాగిపోవాలి. ఒక మిషన్ ఎట్లా ఉంటుంది, నిరంతరం కూడా పనిచేస్తుంది, అది తుప్పు పట్టేంత వరకు వెళ్తూనే ఉంటుంది, అలా వర్క్ చేస్తుంది. అలా మీరు కూడా అలా చేయాలి. ఎప్పుడైతే మీకు మనిషి కదా, ఎప్పుడైనా కానీ కొద్దిగా అలసట అవన్నీ వచ్చినప్పుడు పడుకోండి, మళ్ళీ లేవండి, మళ్ళీ స్టార్ట్ ఫర్ ద వెంచర్. గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్ మీకు అందుతుంది. బాయ్ యువర్ శేష్.